నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అహ్మదాబాద్లో దాదాపుగా 242 మంది విమానం యాక్సిడెంట్ అయిపోయి కాలిపోయి చనిపోయినారు. వారితో పాటు విమానం కూలిపోయిన దగ్గర దాదాపుగా హాస్టల్ ఎవరైతే మెడికల్ చదువుకునే పిల్లలు ఉన్నారో హాస్టల్ బిల్డింగ్ మీద పడడం, అక్కడ దాదాపుగా పేపర్ న్యూస్ చూస్తే 50 మంది ఉన్నారు. మళ్ళీ అఫీషియల్గా అయితే 50 మంది అని వచ్చింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలామంది కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా ఆత్మ శాంతించాలని చెప్పి, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి, ఎవరైతే తల్లిని కోల్పోయిన వారు, చెల్లెలు కోల్పోయిన వారు, అమ్మని కోల్పోయిన వారు, అలాగే తండ్రిని కోల్పోయిన వారు, రకంగా కుటుంబాలని చిన్నభిన్నం అయిపోయినాయి. వారి కుటుంబాలకంతా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు పెద్దలు మీకు అందరూ తెలిసి వీళ్ళంతా ఆఫీసులు, ఆలిములు, ముఫ్తీలు అందరూ కలిసి ఖురాన్ పఠనం చేసి భగవంతుని ఆశీస్సు ఉండాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి అందరూ ప్రార్థనలు చేశారు. చాలా సంతోషం అని చెప్పి నిన్ననే ఈ కార్యక్రమాన్ని మేము విజయోత్సవం చేద్దాం అనుకున్నాం. కానీ ఇన్సిడెంట్ ఈ రకంగా వస్తుందని ఊహించాలి. భగవంతుడు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు. అది జరగడం వల్ల దీన్ని విజయోత్సవానికి కాకుండా ఈరోజు కండోలెన్స్ లేక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఖురాన్ పఠనం చేసి వారందరికీ కూడా ఆశీర్వాదం భగవంతుడు ప్రసాదించాలని చెప్పి వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా ప్రభుత్వం కూడా నిన్న తల్లికి వందనం రాష్ట్ర వ్యాప్తంగా వేయడం జరిగింది. అందులో దాదాపుగా మన మైనార్టీ కుటుంబాలకు దాదాపుగా మైనార్టీ పిల్లలు దాదాపుగా 44 లక్షల మంది 4 లక్షల 1000 మంది దాదాపుగా మొత్తం అంతా కలిపితే క్రిస్టియన్లు మైనార్టీలు క్రిస్టియన్లు దుదేకులు కలుపుకుంటే దాదాపుగా 5,000 మంది 5 లక్షల మందికి ఈరోజు తల్లికి వందనం పడింది. అదేవిధంగా దాదాపు 740 కోట్ల 30 కోట్ల రూపాయలు బీసీలో అంటే బీసీబీలో కానీ బీసీఈలో కానీ అదేవిధంగా మైనార్టీలో కానీ మైనార్టీలో అయితే ఈ పఠాన్లు మొఘల్స్ తర్వాత బేగులు వస్తారు అది ఓసీల కిందికి. బీసీఈలో దాదాపుగా ఇవన్నీ కలుపుకుంటే క్రిస్టియన్స్ మైనార్టీలు అదేవిధంగా బీసీబీలో ఉన్న దూదేకుల బ్రదర్లు కలుపుకుంటే దాదాపుగా 5 లక్షల మందికి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు తల్లికి వందనం వేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి కూడా ఆశీర్వదించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. కాబట్టి చాలా సంతోషం. ఈ కార్యక్రమం పెద్దలందరూ ప్రభుత్వాన్ని కొనసాగించాలా, ఇంకా ప్రభుత్వం మంచి పనులు చేయాలా, ప్రభుత్వం ఇంకా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ షిబ్లీ గారు ఏర్పాటు చేశారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా హుస్సేన్ భాయ్ గారు గతంలో కూడా ముఖ్యమంత్రి గారు మన ఇఫ్తార్ డిన్నర్ వచ్చినప్పుడు కూడా వారి ప్రార్థనలు చేసి అప్పుడు కూడా దీవెనలు అందించారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నేను వారి ఆశీర్వాదాలు కోరుకుంటూ వారు ఆశీర్వదించినందుకు ప్రభుత్వానికి అదేవిధంగా ఎవరైతే విమానం యాక్సిడెంట్లో చనిపోయినారో అహ్మదాబాద్లో వారందరికీ కూడా వారు దువా చేసినందుకు వారి కుటుంబాలకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ భగవంతుడు శాంతిని చేకూర్చాలని మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఈరోజు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో గౌరవ పెద్దలు న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క సూచనల మేరకు ఏదైతే అత్యంత విషాదకరమైనటువంటి ఘటన అత్యంత దారుణమైనటువంటి ఘటన మన భారతదేశం మొత్తం యావత్తు కూడాను ఉలిక్కిపడినటువంటి ఘటన ఏదైతే విమానంలో దాదాపు 265 మంది ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరి యొక్క ప్రాణాలకు అదేవిధంగా వాళ్ళందరి ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పేసి అదేవిధంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అంటే ఇటువంటి ఘటనలు ఏంటంటే మానవ తప్పిదంతో కూడుకుంది కాదు. ఏదైతే దేవుడు ఉన్నాడో ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా ప్రజలకు ఉండాలని చెప్పేసి భారతదేశం వైపు ఉండాలని చెప్పేసి ఇమ్మీడియట్గా పెద్దలు సూచిస్తే మన విజయవాడలో ఉన్నటువంటి ప్రముఖ మత పెద్దలైనటువంటి మౌలానా హుస్సేన్ గారు, అబ్దుల్ రషీద్ గారు, దాని తర్వాత ముఫ్తీ యూనుస్ గారు, అదేవిధంగా మన హబీబ్ గారు, ఇంకా ఇతర చాలామంది పెద్దలు సఫీర్ రెహమాన్ గారు ఈ రకంగా అందరు కూడాను కలిసి వచ్చి కూర్చొని ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అనేది ఆ ప్రార్థనలు ఏంటంటే ఏదైతే ఖురాన్ ఉందో ఆ ఖురాన్ మొత్తాన్ని కూడాను కంఠస్థం చేసి వాళ్ళందరూ కూడాను చదివి దాని యొక్క ఏదైతే పుణ్యం ఉందో ఆ పుణ్యానికి పూర్తిగా ఎవరైతే మృతులు ఉన్నారో వారందరికీ కూడా చేకూరాలని చెప్పేసి
అదేవిధంగా రానున్న రోజుల్లో ఇటువంటి దారుణమైనటువంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా అనంత కరుణామయుడు అపార కృపాసుడైనటువంటి ఆ భగవంతుడు మన అందరినీ కూడాను ఆశీర్వదించాలని చెప్పేసి పెద్దల యొక్క సూచనల మేరకు ఈ దువా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దువా కార్యక్రమంలో మనం అందరం కూడాను కేవలం మృతుల కోసం కుటుంబాలకి ప్రగాఢ సంతాపం తెలియజేయడం మాత్రమే కాకుండా దేశం మరియు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఏదైతే మంచి పరిపాలన కొనసాగుతుందో ఈ మంచి పరిపాలన ఏదైతే హామీలు రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా మన అందరికి కూడాను ఉన్నాయో అవన్నీ కూడాను పూర్తిగా నెరవేరే విధంగా వారికి అందరికి కూడాను శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ తల్లికి వందనం కార్యక్రమం నిన్న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారో అందులో దాదాపు 5 లక్షల మంది మైనారిటీ విద్యార్థులు దాదాపు 730 కోట్ల రూపాయలు కేవలం మైనారిటీ విద్యార్థులకు అంటే ఏదైతే మొత్తం టోటల్ 67,27,000 మంది ఎంత ఎవరైతే ఉన్నారో అందులో నుంచి దాదాపు 5 లక్షల మంది కేవలం మైనారిటీ విభాగానికి అంటే ముస్లింలు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, లేకపోతే బీసీఈలో ఉన్నటువంటి బీసీబీలో ఉన్నటువంటి దూదేగుల సోదరులు కానివ్వండి, వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితో కూడా పాటు కలిపి 5 లక్షల మంది విద్యార్థులకు ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 730 కోట్ల రూపాయలు ఇన్షాల్లా అందుతాయని చెప్పేసి దానికి ప్రత్యేకంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫు నుంచి గౌరవ న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి, అదేవిధంగా మా విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ బాబు గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిగిలిన హామీలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడాను త్వరితగతంగా పూర్తి చేస్తారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.